హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు చికెన్ లివరు ఎగ్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది ముందుగానే లివరు ఉడకబెట్టుకున్నాను. కొంచెం ఉప్పు, పసుపు పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా ఉడకబెట్టుకున్నానండి. 3 ఎగ్స్ కూడా వేస్తున్నానండి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, టమోటా పేస్ట్ చేశానండి. ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఎలాచి, చెక్క, కొంచెం జీడిపప్పు కూడా అండి లాస్ట్లో వేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకుంటామండి. ముందుగా కొంచెం ఎగ్స్ ఫ్రై చేసుకుందాము. ముందుగా ఎగ్స్ వేసుకున్నానండి. ఎగ్స్ తీసి పక్కకు పెట్టుకున్నామండి. కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటామండి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తున్నామండి. ఇది కూడా కొంచెం సేపు వేగాలండి. ఇప్పుడు కొంచెం చెక్క, ఎలాచి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం సేపు వేగాలండి. కొంచెం పసుపు పొడి కూడా వేసేసుకుంటాను. కారం కూడా వేసేసుకుందామండి. లివర్లో ఆల్రెడీ వేసుకొని ఉన్నాను సాల్ట్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తానండి. ఇది బాగా వేగాలండి. మూత పెట్టేసుకుందాము. వేగిందండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చింది. ఆల్రెడీ ఆయిల్ తక్కువే వేసానండి నేను. ఇప్పుడు లివర్ వేసేస్తున్నాను. ఇది కూడా ఒకసారి అంతా కలబెట్టాలండి. అంతా కలబెట్టి మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేస్తానండి. జీడిపప్పు కూడా వేసినాక ఒకసారి కలబెట్టుకోవాలండి. ఒక నిమిషము బాగా ఫ్రై చేసినాక కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఇంకొంచెం నీళ్లు కూడా పోసానండి. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. ఇది ఒక 10 మినిట్స్ ఉడకాలండి. మూత పెట్టేసుకుందాము. ఇంకా ఉడుకుతుందండి. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసేస్తున్నాను. ఇది వేసినాక మళ్ళీ ఒకసారి కలబెట్టాలండి. అది వేసినాక మళ్ళీ ఒకసారి కలబెట్టానండి. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకొని వించేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. కొత్తిమీర వేసేసుకుంటాము. ఆల్రెడీ ముందుగానే నేను లివర్ ఉడకబెట్టుకున్నాను, ఎగ్స్ కూడా ఉడకబెట్టుకున్నాను కాబట్టి త్వరగా ఈజీగా అయిపోతుందండి. ఇదిగో దగ్గర పడేసిందండి. మేము చపాతీలోకి పెట్టుకొని తినేదానికి ఇంకా ఆఫ్ చేసేసుకుంటాను. ఓకే అండి, రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు చికెన్ లివరు ఎగ్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది ముందుగానే లివరు ఉడకబెట్టుకున్నాను. కొంచెం ఉప్పు, పసుపు పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా ఉడకబెట్టుకున్నానండి.
3 ఎగ్స్ కూడా వేస్తున్నానండి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, టమోటా పేస్ట్ చేశానండి. ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఎలాచి, చెక్క, కొంచెం జీడిపప్పు కూడా అండి లాస్ట్లో వేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకుంటామండి. ముందుగా కొంచెం ఎగ్స్ ఫ్రై చేసుకుందాము. ముందుగా ఎగ్స్ వేసుకున్నానండి. ఎగ్స్ తీసి పక్కకు పెట్టుకున్నామండి. కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటామండి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తున్నామండి. ఇది కూడా కొంచెం సేపు వేగాలండి. ఇప్పుడు కొంచెం చెక్క, ఎలాచి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం సేపు వేగాలండి. కొంచెం పసుపు పొడి కూడా వేసేసుకుంటాను. కారం కూడా వేసేసుకున్నామండి. లివర్లో ఆల్రెడీ వేసుకొని ఉన్నాను సాల్ట్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తానండి. ఇది బాగా వేగాలండి. మూత పెట్టేసుకున్నాము. వేగిందండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చింది. ఆల్రెడీ ఆయిల్ తక్కువే వేసానండి నేను. ఇప్పుడు లివర్ వేసేస్తున్నాను. ఇది కూడా ఒకసారి అంతా కలబెట్టాలండి. అంతా కలబెట్టి మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేస్తానండి. జీడిపప్పు కూడా వేసినాక ఒకసారి కలబెట్టుకోవాలండి. ఒక నిమిషము బాగా ఫ్రై చేసినాక కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఇంకొంచెం నీళ్లు కూడా పోసానండి. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. ఇది ఒక 10 మినిట్స్ ఉడకాలండి. మూత పెట్టేసుకుందాము. ఇంకా ఉడుకుతుందండి. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసేస్తున్నాను. ఇది వేసినాక మళ్ళీ ఒకసారి కలబెట్టాలండి. అది వేసినాక మళ్ళీ ఒకసారి కలబెట్టానండి. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకొని వించేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. కొత్తిమీర వేసేసుకుంటాము. ఆల్రెడీ ముందుగానే నేను లివర్ ఉడకబెట్టుకున్నాను, ఎగ్స్ కూడా ఉడకబెట్టుకున్నాను కాబట్టి త్వరగా ఈజీగా అయిపోతుందండి. ఇదిగో దగ్గర పడేసిందండి. మేము చపాతీలోకి పెట్టుకొని తినేదానికి ఇంకా ఆఫ్ చేసేసుకుంటాను. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.